దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు మాజీ సీఎం ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వస్తుండడంతో ఇక్కడ ప్రముఖులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖులు కూడా ఇక్కడికి హాజరయ్యారు. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ అంటే దశదిన కర్మకు రావాలన్నటువంటి ఒక ఆలోచనతో కూడా చాలామంది కార్యకర్తలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ 10 రోజుల కార్యక్రమాలు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి. తనను మనసులో ఉన్నటువంటి ఆ భావాన్ని కూడా అతనుకున్న అనుబంధాన్ని కూడా ఒకరొకరు పంచుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒక్కరొక్కరుగా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారిని ఒక్కొక్కసారి మాట్లాడదాం. అన్న, ఇప్పుడు పెద్ది సుదర్శన్ అందరితో పాటు ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతమైనటువంటి అంటే రాజకీయాలకు అతీతంగా ఉన్నాడు. అందులో పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళంటే ఇంకా తను సొంత కుటుంబ సభ్యులు రక్త సంబంధం అలాగా చూసేది. ఎట్లా ఉందన్న ఈ సిచ్యువేషన్, ఎట్లా చూడొచ్చు మనం? సిచ్యువేషన్ అంటే ఇక మనము మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి పార్టీ తరఫున ఒక 2 కోట్ల రూపాయలు ప్రకటించడం, వారి అమ్మగారికి 25 లక్షలు ఆరోగ్యంగా చూసుకోవాలి, బాగుండాలని ప్రకటించడం చాలా సంతోషకరం. మన కార్యకర్తల్లో నాయకుల్లో ఒక బలగం పెరిగింది. సో ఏది ఏమైనా పార్టీ అన్ని విధాలా కాపాడుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం చాలా సంతోషకరం. పెద్దికి నాకున్న బంధము, మేము 4 సంవత్సరాలు ఇద్దరం కలిసి రైలు రోకో కేసులలో కలిసి నడిచాము. సకల జనుల సమ్మె అనుకోండి, వంట మార్పు అనుకోండి, మహబాద్లో రాళ్ల ఘటన మీరు చూశారు. దాంట్లో చాలా పెద్ద పాత్ర పోషించడం జరిగింది. ఏది ఏమైనా చాలా బాధాకరము. చాలా ఉద్యమకారుడు. 2021 నుంచి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి అడుగుజాడలో వారు చెప్పిన ఆదేశాలు పాటించి నడిచిన ఏకైక నాయకుడు మన పెద్ది. అలాగే ఉద్యమకారులకు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చి చూసిన నాయకుడు పెద్ది. కాబట్టి ఇవాళ అందుకే లక్షల జనాభా ఎవరు పిలవకుండా జనాల హృదయాల్లో ఉన్నారు. ఇవాళ పాకాల వాగు నీళ్ళలో పెద్ది కనబడతాడు, మెడికల్ కాలేజీలో కనబడతాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల వాళ్లకు కనబడతారు. కొంతమంది ఆయనకు వ్యతిరేకించినా కూడా, పార్టీలోనే కొంతమంది ఆయనను ఇది చేసినా కూడా పార్టీ ఆయనకు సర్వస్వం అనుకొని చెప్పేసి ముందుకు నడిచిన నాయకుడు పెద్ది. కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి అన్ని విధాల అండదండగా పార్టీ ఉంటుంది. మేముంటాము, కాపాడుకుంటాం. పిల్లల చదువులు వరకు కానీ మన ప్రియతమ హరిశన్న కానీ రావణ కానీ మాట ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా వారు ఇలా జరగడం బాధాకరము. వారి ఆత్మకు శాంతి జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మనం చూడొచ్చు, ఎందుకంటే ప్రముఖులందరూ మాజీ వినోద్ కుమార్ గారు, అలాగే ఇక్కడ చాలామంది ప్రముఖులు ఉంటున్న నేపథ్యంలో ఒకరొక్కరు కూడా ఇక్కడ అన్నకు నివాళులు అర్పించడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు మాత్రం ఇక్కడ దశదిన కర్మకు వస్తున్నారు. ప్రస్తుతానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఉన్నారు ఒకసారి మనతోటి. సార్, ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అసలు ఎందుకంటే అందరికీ ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ మీలాంటి సీనియర్లతో కూడా తను చాలా విషయాలు నేర్చుకుని ఉద్యమంలో ఒక సలహాలు కూడా తీసుకొని ఏది అవసరమో అది ఖచ్చితంగా తూచా తప్పకుండా కేసీఆర్ గారు మీలాంటి వాళ్ళ సీనియర్ల సలహాలు కూడా తనకు తూచా తప్పకుండా పడి ఉద్యమాన్ని నడిపించిన పరిస్థితి. ఇప్పుడు వారి పరిస్థితి, వాళ్ళ కుటుంబాల గురించి కానీ ఇక్కడ పార్టీ కూడా ఆలోచిస్తుందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అన్న లేని లోటుని ఎట్లా చూడొచ్చు సార్? ఇప్పుడు మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి రాజకీయ జీవిత చరిత్ర చాలా గొప్ప రాజకీయ నేపథ్యం. అంటే సమాజంలో కష్టపడితే ఎదగొచ్చు అని అనుకోవాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జీవితాన్ని ఇన్స్పిరేషన్ ఫర్ ద కొత్త జనరేషన్కి. ఆయన చనిపోయే కొద్ది కాలం ముందే ఆయన ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. డబ్బు సంపాదించుకోవాలంటే రాజకీయాలకు రాకండి, వ్యాపారాలు చేసుకోండి, ప్రజాసేవ చేయాలంటేనే రాజకీయాలకు రండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ఆయన జీవిత చరిత్ర కూడా అంతే. ఆయన ఒక సామాన్యమైనటువంటి ఒక రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఒక రాష్ట్ర నాయకుడిగా, శాసనసభ్యుడిగా, ఒక చురుకైన కార్యకర్తగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఎదగడం జరిగింది. కాబట్టి 2001లో ఆయన ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా ఎదిగి జెడ్పీటీసీకి పోటీ చేసేటువంటి స్థాయికి ఎదిగిన సందర్భంలో అప్పుడే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలు కావడం, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు గారు, సీనియర్ న్యాయవాది సహోదర్ రెడ్డి గారు ఇదే ఇంటికి వచ్చి అతనికి బీఫామ్ ఇచ్చి మరి తెలంగాణ ఉద్యమంలో నువ్వు ముందుండు అంటే అతను వచ్చి జెడ్పీటీసీగా పోటీ చేసి నల్లబెల్లి నుండి గెలవడం జరిగింది. తదనంతరము అతడు జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎదగడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి డిసెంబర్ 9 నాడు ప్రకటన చేసి 2009లో మళ్ళీ ఎన్నికబడిన తర్వాత ఈ జిల్లాలో చాలా గొప్పగా తీవ్రమైన ఉద్యమాలు నడుపుతున్న సందర్భంలో అతను నాయకత్వం వహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పరకాల,
అదేవిధంగా నర్సంపేట, పాలకుర్తి, హనమకొండ శాసనసభ్యులు టీఆర్ఎస్ శాసనసభ్యుల్ని లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకున్నాడు. అప్పుడు నేను హన్మకొండ ఎంపీగా ఉంటిని. కాబట్టి కొంతమంది మిగిలిపోయినాం. మరి ఆ నేపథ్యంలో రోజువారి కార్యక్రమాల పట్ల సుదర్శన్ రెడ్డి చాలా చురుకైన పాత్ర వహించడం జరిగింది. అందుకే కేసీఆర్ గారు మరి సుదర్శన్ రెడ్డి గారికి ఆ బాధ్యతలపై చెప్పాడు. తన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యత, ఆ మిలిటెన్సీ చూసి కేసీఆర్ గారు తనను అంచెలంచెలుగా మరి ఉద్యమ నేపథ్యం, డబ్బులు ఉన్నా లేకున్నా నువ్వు నా బిడ్డవని చెప్పి అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర పార్టీ నాయకుడిగా మరి ఎదగడం జరిగింది. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే కొత్త పిల్లలకి కష్టపడితే ఎంతైనా ఎదగచ్చు అని చెప్పడానికి మన సుదర్శన్ రెడ్డి గారి జీవిత చరిత్రని. మెడికల్ కాలేజ్ ఒకటి సాధించిన తర్వాత కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఇక్కడ తీసుకొచ్చారు. అట్లాంటప్పుడు స్థానికంగా కూడా ఒక డిమాండ్ అయితే వస్తుంది సార్. ఇక్కడ మెడికల్ కాలేజీకి పెద్ద సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని ఒక డిమాండ్. దీన్ని ఎట్లా మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్? ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఉద్యమ నేపథ్యంలో కూడా ఉద్యమ నాయకుడిగా పార్టీని నిర్మాణము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఆయన పాత్ర నిర్వహించాడు. తదనంతరము ఒక శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ శాసనసభ నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గాన్ని మరి రామప్ప కాకతీయులు కట్టినటువంటి అది ఒక పెద్ద చెరువు లేక్ అది. అదేవిధంగా పాకాల కూడా కాకతీయులు కట్టింది. రామప్ప నుండి పాకాలకి మరి దేవాదుల నీళ్లు తీసుకురావడానికి మరి హరీష్ గారితోని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండే అప్పుడు హరీష్ గారు వారి ఎమ్మడి పడి కేసీఆర్ గారి దృష్టి తీసుకొచ్చి కేసీఆర్ గారి ఆలోచనలే ప్రతి గ్రామానికి నీళ్ళు అందించాలి, ప్రతి ఎకరా భూమికి నీళ్ళు రావాలి అని చెప్పి తలంపుతో ఉన్నటువంటి కేసీఆర్ గారి మరి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే దాన్ని అమలు చేశాడు. ఈరోజు పాకాల చెరువు కింద 25,000 ఎకరాల భూమి 2 పంటలు పండే విధంగా చేశాడు. అలా చరిత్రలో కాకతీయులు నిర్మించిన పాకాలని దాన్ని పునర్జీవం చేసిన వాడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు. తర్వాత ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించిన వెంటనే మరి హరీష్ గారు ఆరోగ్య శాఖ మంత్రి మరి కేటీఆర్ గారుతో మాట్లాడి హరీష్ గారితో మాట్లాడి మరి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దృష్టి తీసుకొచ్చి మరి నర్సంపేటలో మెడికల్ కాలేజ్ను ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజలకు తెలుసు కాబట్టి ఆ డిమాండ్ చేస్తున్నారు ఆ మెడికల్ కాలేజ్కి పెద్ద సుదర్శన్ గారి పేరు పెట్టాలని చెప్పి. తప్పనిసరిగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తామో పెట్టాలని చెప్పి. రేపు వచ్చేది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ గారి నాయకత్వం ప్రభుత్వం వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మేము ఆలోచిస్తాం. సార్ ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అందరి తలలో నాలుకల సీఎం కేసీఆర్ గారికి డైరెక్ట్గా మీతో లాంటి వాళ్ళందరికీ కూడా ఏదన్నా అంటే 2001 తర్వాత జరిగే ఏ ఉప ఎన్నికైనా సరే పెద్ద సుదర్శన్ రెడ్డి ప్రజెన్స్ కంపల్సరీ అన్నటువంటి ఒక అందరికీ చెప్తూ ఉంటారు. అట్లాంటి పెద్ద సుదర్శన్ రెడ్డి లేరు. అట్లాంటి ప్లేస్ను మరి ఎవరు భర్తీ చేసేటువంటి పరిస్థితి ఉంటాయా సార్? పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ప్లేస్ను ఎవరు భర్తీ చేస్తారనే దానికి జవాబు ఉండదు. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమ నాయకుడు, ఉద్యమ నేపథ్యంలో నిర్మించిండు. కాబట్టి పెద్ద సుదర్శన్ గారి స్ఫూర్తితోని కొత్త నాయకత్వం ఎదగాలి ఇప్పుడు. అందుకే నేను చెప్తున్నాను, కొత్త తరానికి చెప్తున్నాను, మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర ఏం లేవు, మేము పేదవాళ్ళం, మేము రాజకీయంగా ఎదగొచ్చా అనే అనుమానాలు ఉన్నటువంటి యువతరానికి నేను చెప్పేది ఏంటంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి ఒక శాసనసభ్యుడిగా రాష్ట్ర నాయకుడిగా ఎదిగిండు. కాబట్టి కష్టపడే గుణం ఉంటే ఎవరైనా గుర్తిస్తారు. అది ఈ కొత్త తరం సుదర్శన్ రెడ్డి గారి జీవిత చరిత్ర చూసుకొని నేర్చుకోవాలని చెప్పి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి ఆ క్రెడిబిలిటీ కేవలం పెద్ద సుదర్శన్కే దక్కిననుకుంటున్నారు. ఒక విషయంలో గమనించవచ్చు. ఎందుకంటే సంపాదించడం కోసము, రాజకీయాలు చేయడం కోసం, రాజకీయం కాదు సర్వీస్ చేయడం కోసమే రాజకీయాల్లోకి రావాలన్నట్టుగా ఆలోచనలు కూడా తను చేసేవాడని చెప్పారు. ఎందుకంటే తన జీవితమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఒక్కసారి మనం చూడొచ్చు. ప్రస్తుతానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు. నమస్తే మేడం. ఇప్పటివరకు మొన్న కూడా మీరు చాలా కన్నీటి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. అందరికీ అంటే మహిళలందరికీ కూడా తమ్ముడిగా, అక్కగా అందరి బాగోగులు చూసేటువంటి వ్యక్తి. అంటే ఒక కుటుంబ సభ్యులాగా. ఇక్కడ ఉద్యమ పార్టీ అనేది ఎట్లుందంటే రక్త సంబంధం కంటే వర్గ సంబంధం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. మీతోటి అసలు ఉన్నటువంటి అందరితోటి రాజకీయ ఎట్లా ఉండదు మేడం? ఇప్పుడు పెద్ద సుదర్శన్ లేడు, దానికి ఆ కుటుంబ సభ్యులకు ఎట్లా భరోసా ఉండబోతుంది? పెద్ద సుదర్శన్ రెడ్డి ఆ పేరులోనే ఆ పెద్దరికం ఉండేది. అందరినీ కలుపుకొని అంటే ఉద్యమం ఈ జిల్లాలో ఇంత వివెత్తున లేవటానికి, ఆ రోజు అందరు కలిసి ఉద్యమించడానికి, అందరినీ ఒకతాటి మీదకి తీసుకురావటానికి పెద్ద సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర మరవలేనిది. ఆ క్రమంలోనే మమ్మల్ని అందరినీ ఈ పార్టీలోకి ఆహ్వానించిండు. తెలంగాణ రాష్ట్ర సాధనే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్పే
ఉద్దేశంగా ఆయన పోరాట పటిమ చూసి మేమందరం కూడా పార్టీలోకి వచ్చాం. అంటే కేసీఆర్ గారికి ఒక కుడి భుజం లాగా ఉండేవాడు, మా అందరికి ఒక అన్నలాగా. ఒకసారి గెలిచిన ఈ నియోజకవర్గాన్ని ఒక 10 అడుగులు ముందుకు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఈ ప్రాంత ప్రజలకు సంక్షేమ ఫలాలను కడుపు నిండా పెట్టినవాడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయనకు ఆ రోజు ఇబ్బంది అయినప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారితో పాటు మేమందరం కూడా ఆయనకు తోడుగున్నాం. చేయని ప్రయత్నం అంటూ లేదు. నిజంగా భగవంతుడు ఎందుకో చిన్న చూపు చూసిండు. ఇవాళ ఆయన మా మధ్యన లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ లోటు కేసీఆర్ గారికి కానీ పార్టీకి కానీ ఈ నియోజకవర్గానికి జిల్లాకు మా అందరికి కూడా తీర్చలేంది, పూడ్చలేంది. పెద్ద జీవితం అంతా పోరాటంతో పోయింది. ఇప్పుడన్నా ఆయన ఆత్మ శాంతిగా ఉండాలని కోరుతూ ఆ కుటుంబానికి కేసీఆర్ గారు కొండంత అండగా నిలబడటం మనం అందరం చూసాం. ఆ రోజు ఇబ్బంది అయినప్పటి నుంచి హాస్పిటల్కి వచ్చి డాక్టర్లను మాట్లాడటం కానీ ఇవాళ వాళ్ళకి ఆర్థికంగా ఇవాళ ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది లేకుండా ఆయన చూసుకున్న తీరు చూస్తుంటే ఉద్యమకారులకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించడం, నేనున్నాను అని చెప్పి ఒక తండ్రి పాత్రలో కేసీఆర్ గారు పనిచేయడం మా అందరినీ కూడా చాలా సంతోషం అనిపించింది. పెద్దిని తిరిగి తీసుకురాలేకపోయినా ఆయన ఆశయాలు కొనసాగించడానికి మేము అందరం కూడా ఆర్నిశలు కృషి చేస్తాం. ఆ కుటుంబానికి, నర్సంపేట నియోజకవర్గాన్ని ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ తప్పకుండా పెద్ద దిక్కుగా వ్యవహరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఒక వ్యవస్థ నిర్మాణం కావాలంటే పెద్ద దిక్కు అవసరం. అట్లాంటిది ఇక్కడ కేసీఆర్, బీఆర్ఎస్ శ్రేణులకే కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా అప్పుడు పెద్ద దిక్కు ఉండేది. కానీ నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న లేని లోటును కూడా చాలా తీవ్రంగా భావిస్తున్నారు. మాధవ్ కవిత గారు, మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఉద్యమ సమయంలో కూడా చాలా ఉర్రూతొలగినటువంటి క్రెడిబిలిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్నాడు కాబట్టి సాధ్యమని చెప్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కానీ ఒక దివిటిలా నిరంతరం రగులుతున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది వరంగల్ అని చెప్పి అంటున్నారు. అట్లాంటి వరంగల్కి పెద్ది సుదర్శన్ అన్న కూడా ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా. ఆయన లేని లోటుని ఇప్పుడు ఎట్లా చూడొచ్చు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అయితే ఆదేశాలు ఇస్తే తూచా అంటే చాలా సమర్థవంతంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ రోజు ఉద్యమం సమయంలో కూడా ఎక్కడిదక్కడ కూడా అన్ని సంఘాల వారికి, అంటే ఉద్యోగ సంఘాలైనా లేకపోతే మిగతా విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాలతో కూడా సమర్థవంతంగా కోఆర్డినేట్ చేసి వాళ్ళ వరంగల్ జిల్లాని ఉద్యమ జిల్లాగా ఉండడంలో ప్రధాన పాత్ర పోషించింది పెద్ది సుదర్శన్ రెడ్డి. పోయిన 5 ఏళ్ళు నేను కూడా వారు శాసనసభ్యులు ఉన్నప్పుడు నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నాను కాబట్టి కలిసి పనిచేసుకునే అవకాశం వచ్చింది.